ధనుర్మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు పూజ చేయడం వల్ల సిరి సంపదలు, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. ఈ ధనుర్మాసం పూజ చేయడం వల్ల 1000 ఏళ్ళు పూజ ఫలితం కలుగుతుందని విశ్వాసం. అలాగే గృహప్రవేశాలు కానీ శుభకార్యాలు కానీ దూరంగా ఉంటారు. ఈ క్రమంలో ధనుర్మాసం 2025 ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీ, అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ధనుర్మాసం వచ్చిందంటే చాలు చాలా ఇళ్లలో, ఆలయాలలో పండగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి మహాప్రీతికరమైన మాసం కావడంతో వైష్ణవులు ధనుర్మాస వ్రతం అత్యంత నియమనిష్టాలతో ఆచరిస్తారు. ఈ మాసంలో సూర్యాలయం కానీ వైష్ణవాలయం కానీ సందర్శనం ఎంతో పుణ్యప్రధానం. అసలు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం అనేది హిందూ సాంప్రదాయాల్లో ముఖ్యమైన తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఈ మాసంలో ఆలయాల్లో అండల్ పూజ కానీ, తిరుపావే పఠనం కానీ, గోదా కళ్యాణం వంటి ఈ ధనుర్మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. పవిత్రమైన తిరుమలలో ధనుర్మాసం 4 రోజుల పాటు సుప్రభాతం బదులుగా తిరుపావే గానంతో పాటు సహస్ర అర్చనంలో తులసిదళం బదులుగా బిల్వపత్రాలు ఉపయోగిస్తూ ఉంటారు. గోదాదేవి తిరుపావే రథం సాక్షాత్తు భూదేవి అవతారమైన అండల్ రచించిన దివ్య ప్రభావమే ఈ తిరుపావే. ద్రవిడ భాషల్లో తిరువ అంటే పవిత్రత అని, పావే అంటే రథం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారమే ఈ తిరుపావే. అలాగే తిరుపావే అంటే శ్రీ రథం, దీనినే శిరోనమ అని కూడా అంటారు. అన్ని మాసాల్లో మార్గశిరమే ప్రధానమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అని అంటారు. అంతేకాకుండా మార్గశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న ఈ మాసం మార్గశిరం అని కూడా పిలుస్తారు. ఈ మార్గశిర మాసంలో శ్రీ వ్రతం చేయాలి. ఎందుకంటే మార్గం అంటే దారి లేదా ఉపాయం, శ్రీ అంటే తలలాగా ప్రధానమైనదని అర్థం. మార్గశిర అనగానే భగవంత్ ప్రాప్తి కలిగించే శ్రేష్టమైన మార్గమనే అర్థం. ఉపనిషత్తు సిద్ధాంతం బట్టి ప్రాప్త అంటే భగవంతుడని, ప్రార్థించేది భగవంతునే అని ఈ ఆత్మతిక నమ్మకమే పెంపొందించే రథమే ధనుర్మాస రథం. ఉపనిషత్తుల భాషలో ధనుస్ అంటే ప్రవణం అని చెప్తారు. ఈ పరణం పరమాత్మునికి ఉనికిని తెలియజేసే నాదం. నాదమే సమావేదం సారం. ఈ నాదంతో అంటే సంగీతంలో పవిత్రమైన ధనుర్మాసంలో గోదాదేవి 30 పాశురాలను గానం చేసి దైవాన్ని చేరిందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే వివాహం కాని ఆడపిల్లలు ధనుర్మాసంలో విశిష్టమైన ఈ ధనుర్మాసం ఉదయం సాయంత్రం పూట దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో పాటు సకల దరిద్రాలు దూరం అవుతాయని నమ్మకం. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తాల్లో పారాయణం చేసి వాళ్ళు దైవానుగ్రహంతో పాటు ఎంతో పవిత్రతను పొందుతారు. అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిగా అనే పేరుతో పూజలు చేసి మొదటి 15 రోజుల్లో చక్కెర పొంగల్ లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాతి 15 రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఇక వివాహం కాని అమ్మాయిలు ఇంటి ముంగిట ముగ్గులు, లక్ష్మీ రూపమైన గొబ్బిలతో పూజ చేయటం వల్ల మంచి వరుడు లభిస్తాడని చెబుతున్నారు. అంటే గోదాదేవి మార్గల్ రథం పేరుతో శ్రీ మహావిష్ణు ధనుర్మాసం అంతా పూజించినట్లు ఆర్చించి ఎంతో శుభప్రదానమని చెబుతున్నారు. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు వేయండి, గోదాదేవి కళ్యాణాన్ని చూడండి, అలాగే గోదాదేవి 30 పాడుసులను వినండి. ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.